హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు 1757 నుంచి 1947 వరకు ఉన్న ఇండియా హిస్టరీని చెప్పబోతున్నాను. 1757 నుంచి 1947 వరకు మన ఇండియాని బ్రిటిష్ వాళ్ళు అనేది పాలించినారు. దాని గురించి ఈరోజు అనేది నేను చెప్పబోతున్నాను. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఇండియాకి ఎలా వచ్చిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అనేది మన ఇండియాకి స్పైసెస్ అంటే చెక్క, లవంగం, ధన్య ధనియాలు ధనియాలు ఇట్లాంటి స్పైసెస్ అని అమ్ముకోవడానికి వచ్చింది. ఎందుకంటే యూరప్ కంట్రీస్లో ఈ స్పైసెస్ అనేవి ఎక్కువ ధరలకనే పోతాయి. మన ఇండియా అనేది స్పైసెస్ని సప్లై చేయడంలో అంటే మన ఇండియా అనేది స్పైసెస్ని బాగా పండి బాగా బాగా పండి ఎక్కువగా పండుతూ ఉంటాయి మన ఇండియాలో. అందుకు యూరోప్లో ఉన్న బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలో మన ఇండియాలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని పెట్టాలనుకుంటారు. అందుకు బ్రిటిష్ వాళ్ళు అనేది ఇండియాలో ఉన్న మొఘల్ ఎంపైర్ చక్రవర్తి జహంగీర్ని పర్మిషన్ అడిగి రమ్మని ఒక అతన్ని పంపిస్తాడు. అతను ఇండియాలోకి వచ్చి అతన్ని అడిగిన తర్వాత జహంగీర్ నిరాకరిస్తాడు దానికి. ఆ తర్వాత ఇంకొక అతన్ని పంపిస్తారు. ఆ అతను వచ్చేసి కొన్ని రోజులు ఒక వారం 1 వీక్ వరకు ఇండియాలోనే ఉండి బాగా స్టడీ చేసి అంటే అప్పుడు వచ్చేసి జహంగీరే కింగ్ వచ్చేసి అప్పుడు జహంగీర్కి ఎలా చెప్తే మనకి ఇట్లా పర్మిషన్ ఇస్తాడు అని చెప్పేసి బాగా స్టడీ చేసిన తర్వాత జహంగీర్ పర్మిషన్ అడుగుతాడు. దాంతో జహంగీర్ అనేది గోల్డెన్ ఫర్మానా అనేది ఇస్తాడు. గోల్డెన్ ఫర్మానా అంటే వాళ్ళు అనేది ట్యాక్స్ లేకుండా ఏదైనా సరే ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ చేసుకోవచ్చు. దాంతో అలా బ్రిటిష్ వాళ్ళు అనేది మన ఇండియాలో వెస్ట్ బెంగాల్లో ఉన్న కోల్కతాలో హుగ్లీ నది ఒడ్డున ఫస్ట్ బ్రిటిష్ కంపెనీ అనేది కడతారు. కొన్ని సంవత్సరాల వరకు ఈ బ్రిటిష్ వాళ్ళు అనేది నిశ్శబ్దంగానే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని రోజుల తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకంటే పడదు. అంటే వీళ్ళిద్దరూ కొట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఈ ఈ ఈ బెంగాల్ నవాబ్ వచ్చేసి సిరాజుద్దౌలా. ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మొఘల్ ఎంపైర్లో బెంగాల్ అనేది భాగం కాదు. దాంతో ఈ సిరాజుద్దౌలా కన్నా ముందున్న ఆ అలీవర్దీన్ ఖాన్ అనే అతను బ్రిటిష్ వాళ్ళతో ఇది మొఘల్ ఎంపైర్ లో భాగం కాదు, మీకు ఇచ్చినది మొఘల్ చక్రవర్తి అని చెప్పేసి ట్యాక్స్ కట్టించుకుంటాడు. ఆ తర్వాత ఈ సిరాజుద్దౌలా అనేది వస్తాడు. ఈ సిరాజుద్దౌలా కూడా ట్యాక్సులు కట్టమని అడుగుతారు. దాంతో బ్రిటిష్ వాళ్ళు ఎన్ని లెటర్లు రాసినా సిరాజుద్దౌలా అనేది పట్టించుకోరు. అది కాకుండా ఈ బ్రిటిష్ వాళ్ళు అనేది తన సైన్యాన్ని మాకు ఇట్లా సెక్యూరిటీ కావాలి, ఇట్లా మాకు పని చేసే వాళ్ళు కావాలి అని చెప్పేసి వాళ్ళ సైన్యాన్ని పెంచుకుంటూ పోతూ ఉండేవాళ్ళు. అంటే వెపన్స్ అట్లాంటివన్నీ సమకూర్చుకునేవాళ్ళు సమకూర్చుకున్నారు. అందు అందులో ఆ సైన్యంలో సగానికి సగం మంది మన తెలుగు వాళ్ళే, అదే మన ఇండియన్సే ఉన్నారు. ఆ తర్వా ఆ తర్వాత వచ్చేసి ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ ని సైన్యాన్ని అంతా పెంచుకుంటూ పోతున్నారు. ఆ సిరాజుద్దౌలా ఎప్పుడైనా సరే ఇక్కడ యుద్ధం జరగచ్చు, ఇక్కడ ఏదైనా సరే ఊరు నాశనం కావచ్చు అని చెప్పేసి అనే భయంతో ఇద్దరికి లెటర్ రాస్తారు. ఇది ఆపేయండి, ఇట్లా మీరు సెక్యూరిటీని పెంచుకోవడం ఆపేయండి అని. దాంతో ఫ్రెంచ్ వాళ్ళు ఆపేస్తారు. బ్రిటిష్ వాళ్ళు ఆపుకోకుండా అలాగే పెంచుకుంటూ పోతారు. ఒక రోజు అనేది యుద్ధం అనేది జరుగుతుంది. ఆ యుద్ధంలో అనేది ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోతారు. ఎందుకంటే వాళ్ళ సైన్యాన్ని వాళ్ళు పెంచుకోలేదు, సిరాజుద్దౌలా చెప్పినాడని చెప్పేసి ఆపేస్తారు. దాంతో ఫ్రెంచ్ వాళ్ళు లొంగిపోతారు బ్రిటిష్ వాళ్ళకి. ఇట్లా అక్కడ ఉన్న ఊరు నాశనం కావడంతో ఈ సిరాజుద్దౌలా కోపం రావడంతో తన దగ్గర ఉన్న 300 సైన్యాన్ని తీసుకెళ్లి కాసిం బజార్ దగ్గర బ్రిటిష్ వాళ్ళు ఉన్న 180 మంది సైనికుల్ని బంధిస్తాడు. ఒక చిన్న రూమ్ లో బంధిస్తాడు. వాళ్ళకి అన్నము నీళ్లు ఏమి ఇయ్యడు. దాంతో పొద్దున్న తెరిచి చూసేసరికి అక్కడ 25 మందికి తప్ప మిగతా వాళ్ళు ఎవరు బతికుండరు. అది తెలుసుకున్న బ్రిటిష్ వాళ్ళు ఆ బ్రిటిష్ కంపెనీకి క్వీన్ అయిన
క్వీన్ ఎలిజబెత్‌కి తెలియజేస్తారు. క్వీన్ ఎలిజబెత్ వెంటనే రాబర్ట్ క్లైవ్‌కి సిరాజుద్దౌలాని బంధించమని చెప్తుంది. ఈ రాబర్ట్ క్లైవ్ అనేది అప్పుడు మద్రాసులో ఉంటాడు. ఆ మద్రాసు నుంచి సీ రూట్ ద్వారా సిరాజ్ బెంగాల్‌లో అడుగుపెడతాడు. ఆ బెంగాల్‌లో వెంటనే యుద్ధానికి వెళ్ళకోకుండా సిరాజుద్దౌలా కింద ఉన్న మనుషుల్ని కొంతమందిని కొనుక్కుంటాడు. అంటే సైన్యాధిపతులు అలాంటి వాళ్ళు. దాంట్లో మీర్ జాఫర్ ఒకడు. ఇతను సైన్యాధిపతి. ఇతను వీళ్ళు ఇతన్ని సిరాజుద్దౌలాని ఓడించడానికి మాకు సహాయం చేస్తే నిన్ను మేము రాజు అనేది చేస్తాము అని చెప్పేసి చెప్తారు. దాంతో ఈ మీర్ జాఫర్ అనేది ఒప్పుకుంటాడు. ఆ తర్వాత రాబర్ట్ క్లైవ్ అనే ఈ రాబర్ట్ క్లైవ్ వచ్చేసి యుద్ధానికి వెళ్తాడు. ఈ అప్పుడు మీర్ జాఫర్‌తో తప్పుడు సమాచారం చెప్పిస్తారు. అంటే బ్రిటిష్ వాళ్ళు రావట్లేదు, సరెండర్ అయిపోయినారు అని. దాంతో అందరూ ఇళ్ళకి వెళ్తున్న సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నట్టుండి దాడి చేస్తారు. దాంతో అక్కడున్న సిరాజుద్దౌలా సైన్యం అంతా చనిపోతుంది. అది కాక సిరాజుద్దౌలా వాళ్ళ సైన్యం పోరాడదు. ఎందుకంటే సైన్యాధిపతి మీర్ జాఫర్. సైన్యాధిపతి ఎలా చెప్తే అలా చేస్తారు కదా! కాబట్టి ఆ సైన్యాధిపతి ఏం ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వకపోవడంతో ఆ సైన్యం కూడా పోరాడదు. పోరాడకపోవడంతో ఆ సైన్యం అంతా ఓడిపోతుంది. సిరాజుద్దౌలా మాత్రం ఓడిపోయారని తెలిసి పారిపోతుంటాడు. అది చూసిన మీర్ జాఫర్ పట్టుకొని చంపేస్తాడు. దాంతో ఈ మీర్ జాఫర్‌ననేది రాజుని చేస్తారు. ఈ యుద్ధాన్నే మనం బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అంటాం. ఎందుకంటే ఆ చోట అంతా ప్లాసీ అనే ఒక నీలపు రంగు పువ్వులతో నిండి ఉండే తోట ఒక పొలంలో జరుగుతుంది. అందుకే దీన్ని బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అంటాం. ఆ తర్వాత మీర్ జాఫర్ అనేది కొన్ని రోజులు బాగానే ఉంటాడు. ఆ తర్వాత అక్కడ రాబర్ట్ క్లైవ్ అనేది అంటే అక్కడ బ్రిటిష్ అంటే వాళ్ళ దగ్గరున్న సైన్యానికి కింద ఆహ్, సాలరీ ఇవ్వడానికి బెంగాల్‌లో ఉన్న ఈ ఖజానానే వాడుకుంటూ ఉండేవాళ్ళు. దీంతో ఖజానా అయిపోయే దిగిన స్థితికి వచ్చేస్తుంది. దాంతో మీర్ జాఫర్‌కి కోపం వచ్చి ఎదురు తిరుగుతాడు. దాంతో ఇతను ఎప్పుడైనా ఎదురు తిరిగి మన మీద యుద్ధం చేయొచ్చు అని చెప్పేసి అతన్ని పదవిలో నుంచి తీసేసి మీర్ కాసిం అనే అతన్ని ఎక్కిస్తారు. ఈ మీర్ కాసిం అనేది బ్రిటిష్ వాళ్ళకి తెలియకోకుండా కొంతమంది రాజులను గుమ్మగూర్చి ఒక సైన్య అతని సైన్యం వాళ్ళ సైన్యం కలిపి ఒక పెద్ద సైన్యంలాగా చేసి బ్రిటిష్ వాళ్ళ మీద ఎదురు తిరుగుతారు. దాన్నే బ్యాటిల్ అది అనేది బక్సార్ అనే ప్లేస్ లో జరుగుతుంది. అందుకని దాన్ని బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అంటాం. అప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళనే తెలివిగా యుద్ధాన్ని అనేది గెలుస్తారు. ఆ తర్వాత వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ గాగ్రా అంటే ఆ తర్వాత మొఘల్ ఎంపైర్ తో యుద్ధం అనేది చేస్తారు. అప్పుడు కింగ్ వచ్చేసి ఔరంగజేబ్. ఈ ఔరంగజేబ్ సమయంలో అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ కాలం ముందు నుంచే వీళ్ళు ఏం చేసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అంటే అంటే అప్పుడు దేశమంతా మొఘల్ ఎంపైర్ అంతా కాయిన్స్ మీద అనేది మొఘల్ చక్రవర్తి గుర్తు అనేది వచ్చి కాయిన్స్ అనేది పంపించేవాళ్ళు. ఆ కాయిన్స్ ని పంపించుకోకుండా వాళ్ళ ఫోటోలు వేసుకొని పంపించడం మొదలు పెడతారు. దాంతో ఈ మొఘల్ ఎంపైర్ అనేది తగ్గుతూ కొంచెం అంటే అక్కడ అట్లా చేస్తూ వస్తారు. ఆ తర్వాత ఈ లార్డ్ కానింగ్ అనే అతను ఈ ఔరంగజేబ్ మీద యుద్ధానికి అనేది వస్తాడు. అంటే ఇంతకు ముందు మొఘల్ ఎంపైర్ అనేది చాలా పెద్దది. ఇప్పుడు అనేది కొన్ని అంటే ఇప్పుడు అనేది కొన్ని మొఘల్ ఎంపైర్ నుంచి కొన్ని రాజ్యాలు విడిపోయినాయి. అలా కొన్ని రాజ్యాలు విడిపోయినాయి కాబట్టి ఇప్పుడు మొఘల్ ఎంపైర్ అనేది ఢిల్లీకి మాత్రమే పరిమితమైంది. దాంతో ఔరంగజేబ్ అనేది ఓడిపోతాడు. దాంతో జ గవర్నర్ జనరల్ ఆఫ్ గవర్నర్ జనరల్ కార్నింగ్ అనేది ఓడిచ్చేసి అతన్ని మొఘల్ ఎంపైర్‌ని లాక్కుంటాడు. ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానము ఇంకా ఈ పంజాబ్‌లో రజత్ సింగ్ వీళ్ళిద్దరూ ఆహ్, బ్రిటిష్ కంపెనీకి లొంగిపోయి స్నేహితులుగా వాళ్ళ ఎప్పుడు ఎదురు తిరుగుకోకుండా నమ్మకంగా ఉంటారు. ఈ 2 సంస్థానాలు. ఆ ఆ తర్వాత బ్యాటిల్ ఆఫ్ మరాఠా అనేది జరుగుతుంది. మరాఠా కింగ్‌డమ్‌తో అనేది యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో యుద్ధంలో కింగ్ వచ్చేసి శివాజీ. ఇతను మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించినాడు. ఈ శివాజీ ఈ శివాజీతో యుద్ధం ఈ మరాఠా దీంతో యుద్ధం చేయడానికి గవర్నర్ జనరల్ హాస్టింగ్స్ హాస్టింగ్స్ అనేది శివాజీతో పోరాడి ఓడిస్తాడు.
అంటే ఇప్పుడు ఈ మరాఠా కింగ్‌డమ్ అనేది చిన్న అంటే ఇప్పుడు ఇంకా హైదరాబాద్ సంస్థానము, పంజాబ్‌లో ఉన్న రజత్ సింగ్, ఇంగా మొఘల్ ఎంపైర్, ఇంకా బెంగాల్ సంస్థానం ఇదంతా బ్రిటిష్ వాళ్ళ సైన్యం ఇట్లా పెద్ద సైన్యంగా మారింది కాబట్టి ఈ మరాఠా కింగ్‌డమ్ అనేది ఓడిపోతుంది. ఆ తర్వాత బ్యాటిల్ ఆఫ్ మైసూర్ అనేది జరుగుతుంది. ఇందులో వచ్చేసి ఫస్ట్ వార్‌లో ఇందులోనే 4 యుద్ధాలు జరుగుతాయి. మొదటి యుద్ధంలో ఈ మైసూర్ సంస్థానానికి రాజైన హైదర్ అలీతో జరుగుతుంది. హైదర్ అలీ అనేది 2 యుద్ధాలు గెలుస్తాడు. రెండో యుద్ధంలో అతన్ని దెబ్బతీసి చంపేస్తారు. వెన్నుపోటు పొడిచి చంపేస్తారు. అంటే మోసం చేసి గెలుస్తారు. దాంతో ఈ ఈ అప్పుడు ఒక ఒప్పందంతో టిప్పు సుల్తాన్ అనేది రాజైతాడు. అంటే మీకు టాక్స్ ఫ్రీగా ఈ ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. మా ఖజానా కూడా మీరు అడిగినప్పుడల్లా ఇస్తూ ఉంటాము అని చెప్పేసి ఆ ఒప్పందంతో ఈ టిప్పు సుల్తాన్ అనేది రాజైతాడు. ఈ టిప్పు సుల్తాన్ రాజైన తర్వాత అంటే ఈ టిప్పు సుల్తాన్‌కి ఫ్రెంచ్ వాళ్ళంటే చానా ఇష్టం. ఈ ఒక ఫ్రెంచ్ ఆఫీసర్‌తో కలిసి ఒకరోజు ఒక అడవికి వెళ్తాడు. ఆ అడవిలో ఒక పులి అనేది ఎదురుపడుతుంది. ఆ పులిని చూసి ఆ ఫ్రెంచ్ ఆఫీసర్ అనేది పరిగెత్తి ఒక చెట్టు అనేది ఎక్కుతాడు. ఆ చెట్టు అనేది ఎక్కిన తర్వాత ఈ టిప్పు సుల్తాన్ అనేది భయపడుకోకుండా ఆ పులిని ఒక చిన్న కత్తితో చంపేస్తాడు. అందుకు అతన్ని టైగర్ ఆఫ్ మైసూర్ అని పిలుస్తూ ఉంటారు. ఆహ్, ఆ తర్వాతొచ్చేసి ఈ టిప్పు సుల్తాన్ ఎదురు తిరిగి తన సైన్యం మొత్తం తీసుకొని బయలుదేరి యుద్ధం అనేది చేస్తారు. మూడో యుద్ధం అనేది చేస్తాడు. ఈ మూడో యుద్ధంలో తన క్యాపిటల్ అయిన శ్రీరంగపట్నం వరకు తన రాజ్యాన్ని అనేది కోల్పోతాడు. ఈ శ్రీరంగపట్నం వరకు కోల్పోయినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇతను మళ్ళీ ఎప్పుడైనా ఎదురు తిరగొచ్చు అని చెప్పేసి ఇతని కొడుకుల్ని తీసుకెళ్ళి వెళ్ళిపోతారు. అప్పుడు టిప్పు సుల్తాన్ సైలెంట్ గానే ఉండి ఆ తర్వాత తన దగ్గర సైన్యాన్ని కుమ్మకూర్చుకొని వెపన్స్ ని తెచ్చుకొని అంతా సైన్యం పెద్దగా చేసుకునేంత వరకు ఉండి తన సైన్యం పెద్దగా రెడీగా ఉన్నప్పుడు వాళ్ళని దాడి చేస్తారు. నా కొడుకులు చనిపోతే చనిపోయారు. ఈ మా మైసూర్ సంస్థానం మాత్రం మీ చేతులకు రాదు అని చెప్పేసి ఫైట్ చేస్తారు. అప్పుడు తన కొడుకుల్ని చంపేస్తాడు. అయినా టిప్పు సుల్తాన్ ఏ భయం అనేది లేకోకుండా పోరాటం అనేది చేస్తాడు. ఆ పోరాటంలో వీళ్ళ దగ్గర తక్కువ సైన్యం ఉండడంతో వీళ్ళ దగ్గర ఇంకా మరాఠా, ఈ హైదరాబాద్, మొఘల్ ఎంపైర్, ఇంకా పంజాబ్‌లో రజత్ సింగ్ ఇట్లా బెంగాల్ నవా బెంగాల్‌లో బెంగాల్ బెంగాల్ సంస్థానం యొక్క సైన్యం, బ్రిటిష్ వాళ్ళ సైన్యం ఇలా పెద్ద సైన్యం కావడంతో చివరి బ్యాటిల్‌లో ఈ టిప్పు సుల్తాన్ అని ఓడిపోతాడు. దాంతో ఈ మైసూర్ సంస్థానాన్ని కూడా వీళ్ళు ఆక్రమించుకుంటాడు. ఇప్పుడు ఇప్పుడు ఇండియా మొత్తం ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉంది. ఈ బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉండడంతో ఇది కూడా బ్రిటన్‌లో ఒక భాగం అని చెప్పేసి ఎలిజబెత్‌తో ఒక ప్రమాణ స్వీకారం అనేది చేపిచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఇండియా అనేది బ్రిటన్‌లో ఒక సమూహం అనేది చెప్తారు. ఆ తర్వాత 1857లో ఒక రివోల్ట్ అనేది జరుగుతుంది. దాన్నే 1857 రెబెల్ అని కూడా అంటారు. అప్పుడొచ్చేసి ఈ బహదూర్ బహదూర్ షా జాఫర్ అనే అప్పుడు మొఘల్ ఎంపైర్ కింగ్ వచ్చేసి బహదూర్ షా జాఫర్. ఈ బహదూర్ షా జాఫర్ వచ్చేసి డాల్ హౌసీ అనే అతను ఏం చేస్తాడంటే ఈ బహదూర్ షా జాఫర్‌ని మీరు ఇక్కడ ఉండడానికి వీళ్ళు ఈ బహదూర్ షా జాఫర్ తర్వాత మొఘల్ ఎంపైర్ కొనసాగదు. ఇక ఈ మొఘల్ ఎంపైర్‌లో చివరి రాజు వచ్చేసి బహదూర్ షా జాఫర్. ఈ బహదూర్ షా జాఫర్ తర్వాత తన కొడుకు గాని ఎవరైనా గాని ఈ మొఘల్ ఎంపైర్‌కి రాజులు కాదు. ఈ బహదూర్ షా జాఫర్ చనిపోతానే ఇది ఇంగ మొత్తం మా చేతిలోకే వచ్చేస్తుంది అని చెప్పి డల్హౌసీ అనే అతను అనౌన్స్ చేస్తాడు. ఆహ్, ఒకరోజు అనేది అంటే మీరట్‌లో 8థ్ ఏప్రిల్ 1857లో మీరట్‌లో ఒక అంటే అప్పుడు డాల్హౌసీ అనేది కొన్ని గన్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేసినాడు. ఆ గన్స్‌లో దాన్ని క్యాట్రిడ్జెస్ అంటారు. ఆ గన్స్ అనేది అందులో బుల్లెట్ అనేది నోటితో పీకి గన్‌లో లోడ్ చేసి ఆ గన్‌లో లోడ్ చేసి తర్వాత కాల్చాలి. ఆ గన్‌లో ఆ నోటితో పీకే ఆ బుల్లెట్‌కి ఆవు కొవ్వు గాని, పంది కొవ్వు గాని రాసింటారు. అందులో మన ఇండియన్స్ కూడా ఉన్నారు కాబట్టి హిందూ సైనికులైతే
ఈ ఆవు ఒక అంటే వాళ్ళు పూజించుకునే ఒక దేవతలాగా చూసుకుంటారు కాబట్టి దాన్ని వాడడానికి ఒప్పుకోరు. ఆ తర్వాత ఈ ముస్లిమ్స్ అయితే ఇది వాళ్ళకి పంది అనేది వాళ్ళకి ఇష్టం లేని జంతువు కాబట్టి ముస్లిమ్స్ కూడా దాన్ని వాడడానికి ఒప్పుకునేవాళ్ళు కాదు. ఒకరోజు మీరట్‌లో 8థ్ ఏప్రిల్ 1857లో ఆహ్, మంగల్ పాండే అతనికి ఒక ఆఫీసర్ అనేది దీన్ని వాడు అని చెప్పేసి ఫోర్స్ చేస్తాడు. దాంతో మంగల్ పాండే ఆ ఆఫీసర్‌ని చంపేస్తాడు. ఈ ఆఫీసర్‌ని చంపడంతో మంగల్ పాండేని అందరి ముందర ఇంకెప్పుడు ఈ తప్పు చేయకూడదని చెప్పేసి అందరి ముందర భయంకరంగా ఉరితీస్తారు. ఈ ఉరి తీసిన తర్వాత ఒక 90 మందిని బ్రిటన్‌లో జరిగే యుద్ధాలకు వెళ్ళమని చెప్పేసి చెప్తారు. అప్పుడు సముద్రం దాటి వెళ్ళ అప్పుడు సముద్రం దాటి వెళ్తే తన మతాలని, కులాలని వదులుకోవాల్సి వచ్చేది. అందుకు వాళ్ళు సముద్రం దాటి వెళ్ళము. కావాలంటే నా ఈ నే నడ ఇది అంటే ఈ నేల మీదైతే వెళ్తాము. సముద్రం దాటైతే మేము వెళ్ళము అంటారు. దాంతో ఈ నేల మీదైతే లేట్ అవుతుంది. అంతలోపల మన ఇండి మా బ్రిటన్ ఓడిపోతుంది. మీరు సముద్రం దాటే వెళ్ళాలి అని చెప్పేసి ఫోర్స్ చేస్తారు. దాంతో ఒక 5 మంది ఒప్పుకుంటారు. 85 మంది సోల్జర్స్ అనేది ఒప్పుకోరు. ఆ ఒప్పుకోవడంతో ఆ 85 మంది సోల్జర్స్‌ని పట్టుకొని జైల్లోకి వేయడంతో ఆ బారక్‌పూర్ అంటే మీరట్ దగ్గర ఉన్న బారక్‌పూర్ క్యాంపెయిన్‌లో ఇది జరుగుతది. ఈ బారక్‌పూర్ క్యాంపెయిన్‌లో ఉన్న ఇది చూసిన వాడిని అంటే మన ఇండియన్స్‌ని అక్కడ సిపాయిస్ అంటాము. ఆ సిపాయిస్ అనేది ఈ 85 మందిని అరెస్ట్ చేయడంతో వాళ్ళ కోపం వచ్చేసి రివోల్ట్ అనేది చేస్తారు. అక్కడున్న బ్రిటిష్ వాళ్ళ ఆఫీసర్లందరిని చంపేసి అక్కడున్న వెపన్స్ అన్నీ తీసుకొని ఆ 85 మందిని రిలీజ్ చేసి మీరట్‌కి బయలుదేరతారు. ఆ మీరట్‌లో కూడా బ్రిటిష్ ఆఫీసర్‌ని చంపేయడము, ఇంకా సిపాయిస్‌ని వాళ్ళలో కలుపుకోవడం చేస్తారు. ఆ అక్కడున్న వెపన్స్ అన్నీ తీసుకోవడము చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరతారు. పదండి బ్రిటిష్ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యాన్ని కూల్చేద్దాము. ఈ బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యం మనకొద్దు అంటూ ఢిల్లీకి బయలుదేరతారు. ఈ ఢిల్లీకి బయలుదేరే సమయం ఈ ఢిల్లీకి బయలుదేరే మధ్యలో బ్రిటిష్ ఆఫీసర్ ఎవరైనా సిపాయిలు కనిపిస్తే వాళ్ళలో కలుపుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా చేస్తూ ఉంటారు. వీళ్ళకనే ఒక అనుమానం అనేది వస్తది. ఎందుకంటే ఈ బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యం పోయిన తర్వాత మన ఇండియాని ఎవరు పాలిస్తారు అని. అప్పుడు అందరూ ఏమనుకుంటారంటే బహదూర్ షా జహాన్ని కింగ్‌గా చేద్దామని అనుకుంటారు. ఈ దీంట్లో ఈ మీరట్ నుంచి ఢిల్లీకి వెళ్ళే దాంట్లో రైతులు కూడా పాల్గొంటారు. ఎందుకంటే అనేది ఇండిగో ప్లాంటేషన్ చేయమని చెప్పేసి ఫోర్స్ చేసేవాళ్ళు. ఈ ఇండిగో ప్లాంటేషన్ వల్ల ఒకసారి ఇండిగో ప్లాంటేషన్ అనేది జరిగిందనుకో నేలలో ఇంకా అది ఒక 5 సంవత్సరాల వరకు ఆ నేలలో ఇంకా ఏ పంట పండించడానికి కుదరదు. అది ఇండిగోకైనా ఎక్కువ రేట్ ఇస్తారంటే ఇవ్వకోకుండా వాళ్ళకి నచ్చిన రేటుకి తీసుకొని వాళ్ళు అది తెచ్చినవి మాత్రం ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. దీంతో దెబ్బతిన్న ఈ రైతులందరూ ఈ రెబెల్‌లో అనేది పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా కొంతమంది జమీందారులు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసిన కొన్ని సిస్టమ్స్ వల్ల వాళ్ళనేది వాళ్ళ పదవుల్ని కోల్పోతారు. మొట్టమొదటిది రైతువారీ సిస్టమ్. ఈ రైతువారీ సిస్టమ్‌ని ఇంట్రొడ్యూస్ చేసినది థామస్ మన్రో. ఇతన్ని రైతు బాంధవుడు అని కూడా అంటారు. ఎందుకంటే ఇందులో ఏముంటుందంటే ఈ దీని కింద కొంతమంది జమీందారులనేది ఉంటారు. అంటే ఈ ప్లేస్‌కి ఇతను జమీందార్ అని కొన్ని ప్లేస్‌లకి ఒక జమీందార్‌ని పెడతారు. ఈ జమీందార్ అనేది తన దగ్గర ఉన్న ల్యాండ్స్ అన్నిటిని వాళ్ళకి అద్దెకివ్వాలి. దాన్ ఆహ్, దాంట్లో ఈ దాంట్లో వీళ్ళేం చేయాలి? రైతులు ఆ పంట పండించుకోవడం, వాళ్ళకి టాక్సులు పే చేయడం. అంటే ఈ ఈ స్థలంలో పండించుకుంటే అంటే ఒక 5,000 గాని అంటే ఇట్లా ఇంత టాక్స్ కట్టాలి అని ఉంటది. ఆ టాక్స్ అంతా కలెక్ట్ చేసి జమీందార్ అనేది వాళ్ళకివ్వాలి. బ్రిటిష్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ జమీందార్ ఖచ్చితంగా ఇంత టాక్స్ పే చేయాల్సిందే అని చెప్తారు. అప్పుడు రైతులందరూ ఏం చేస్తారు? ఆ రైతులు పండించడం మొదలుపెడతారు. కొన్ని రోజుల తర్వాత మానేస్తారు. ఎందుకంటే వాళ్ళ స్థలాలలో ఫెర్టిలైజర్స్ చల్లడానికి ఫెర్టిలైజర్స్ ఆ స్థలం గురించి ఈ జమీందారులనేది పట్టించుకోరు. అంటే అందులో ఫెర్టిలైజర్స్ చల్లరు. ఫెర్టిలైజర్స్ చల్లకపోతే ఆ స్థలం అనేది ఇంకా
అందులో పంటలు పండడం కష్టమవుతుంది. ఆ పంట అనేది నష్టం వస్తే వాళ్ళు ఇనుకుంటారా అంటే ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే అంటారు. దాంతో ఈ రైతులు కొంతమంది అనేది మానేస్తారు. అదే రైతులే ఫర్టిలైజర్స్ చల్లుకొని చేసుకుందామంటే నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళకే ఆ స్థలం ఇస్తారని గ్యారంటీలే. మేము ఎక్కువ డబ్బులు ట్యాక్స్ పే చేస్తాము అంటే వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు జమీందారులు. దాంతో ఈ రైతులు కూడా ఫర్టిలైజర్స్ చల్లడం మానేసి వాళ్ళ దగ్గర ఉన్న స్థలాల్లో పంటలు పండించడం కూడా మానేస్తారు. దాంతో ఈ జమీందారులకు కూడా ట్యాక్స్ రావడం కష్టమైంది. ఈ ట్యాక్సులు వీళ్ళు కూడా ట్యాక్సులు పైనున్న వాళ్ళకి కట్టడానికి కూడా కష్టమైంది. అప్పుడు ఈ థామస్ మన్రో ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఇంతనే కట్టాలి అంటే వేరే సిస్టమ్స్ లో ఎక్కువ కొంతమంది పెంచుతూ ఉంటారు. అంటే వేరే ఇంత ఇంత డబ్బులు పెంచుతూ ఉంటారు. కానీ ఈ సిస్టమ్ లో థామస్ మన్రో మాత్రం కరెక్ట్ ఇంతనే ఉండాలి అని చెప్పేసి థామస్ మన్రో వచ్చిన తర్వాత ఇట్లా కరెక్ట్ నిలకడగా ఉండాలి అని చెప్పేసి పెడతారు. దాంతో ఈ రైతులందరూ పని చేస్తూ బాగానే వాళ్ళ దగ్గరకు వచ్చిన డబ్బులతో కట్టుకుంటూ ఉంటారు. కానీ ఇతను ఉన్నంత వరకే జరుగుతుంది. ఇతను గవర్నర్ జనరల్ పదవి నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోయినారు. దాంతో ఈ రైతులు అనేది మానేస్తారు. దాంతో ఇదనేది ఫ్లాప్ అనేది అవుతుంది ఈ సిస్టమ్. ఆ తర్వాత మాల్వారి సిస్టమ్ అనేది బెంటిక్ అనే అతను ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఇందులో అనేది బ్రిటిష్ వాళ్ళు అనేది ఊరి పెద్ద అని చెప్పేసి ఒక అతన్ని పెట్టింటారు. ఈ అతను ఏం చేస్తాడంటే వీళ్ళు స్థలాలు అప్పు ఇవ్వకుండా వాళ్ళ వాళ్ళ స్థలాల్లోనే పండించుకుంటూ ఉంటారు. ఆ స్థలాల్లో వాళ్ళే ఇంకా ట్యాక్సులు పే చేసి ఊరి పెద్దకి ఇవ్వాలి. ఈ ఊరి పెద్దకి తీసుకెళ్లి వీళ్ళకు అంటే బ్రిటిష్ వాళ్ళు ఇందులో కూడా ఖచ్చితంగా ఇంత కట్టాలి అని చెప్పేసి ట్యాక్స్ అనేది పెట్టింటారు. దాంతో కరెక్ట్ అంత పెట్టాలి. ఇంకా ఎక్కువ వస్తే మిగిలితే వీళ్ళకే లాభం. ఈ ఊరి పెద్దలకే వచ్చేది. అప్పుడు ఏం జరుగుతుందంటే బ్రిటిష్ ఆఫీసర్లు అనేది పెంచుతారు. అంటే నెలకి ఇంతే కట్టాలి ఊరి పెద్ద అని లేకోకుండా పెంచుతూ పోతారు. ఈ పెంచడంతో ఈ రైతులను కట్టలేక వాళ్ళ స్థలాలు అనేది వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ స్థలాలు అమ్మైనా కానీ ఆ ఊరి పెద్ద అనేది చాలా రోజులు కట్టలేకపోతాడు. దాంతో వీళ్ళకనేది రెవెన్యూ రావడం అనేది కష్టమవుతుంది. దాంతో ఈ మహల్వారీ సిస్టమ్ కూడా అనేది ఫ్లాప్ అవుతుంది. ఆ తర్వాత పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది తెస్తారు. ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ లో ఇదాన్ని కార్నివాల్స్ అనే అతను ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ లో ఈ బ్రిటిష్ వాళ్ళే డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుంటారు. ఏమంటే ఇందులో పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే ఖచ్చితంగా ఇంత కట్టాలి, ఇంతకు మించి పెంచము అని చెప్పేసి అంటారు. దాంతో ఈ రైతులు కూడా నష్టం వచ్చినా కానీ కొంచెం కొంచెం కట్టుకుంటూ ఖచ్చితంగా ఉండడంతో కట్టుకుంటూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత దీంట్లో కూడా పెంచుతూ పోతారు. దీంతో రైతులు కూడా దీన్ని మానేస్తారు. అంటే దీంతో మానేస్తారు. దాంతో ఇది కూడా ఫ్లాప్ అవుతుంది. దీంతో జమీందారుల పదవులు అనేవి పోయినాయి కాబట్టి జమీందారులు ఇంకా రైతులు నష్టపోయినారు. వాళ్ళ స్థలాలు అంతా నష్టపోయినారు కాబట్టి రైతులు వీళ్ళందరూ కలిసి పార్టిసిపేట్ అనేది చేస్తారు. ఆ ఢిల్లీకి వెళ్తారు వీళ్ళందరూ కలిసి. ఢిల్లీలో ఉన్న వాళ్ళని బ్రిటిష్ ఆఫీసర్లను ఓడించి రెడ్ ఫోర్ట్ చుట్టూ చుట్టి ఆ బహదూర్ షా జఫర్ అనేది అడుగుతారు. మీరు మా రాజుగా ఉంటారా అని. బహదూర్ షా జఫర్ ఒప్పుకోక తప్పలేదు. ఎందుకంటే నేను ఉండను అంటే ఈ సిపాయిస్ అనేది చంపేస్తారు. ఉంటాను అంటే ఎప్పుడొకప్పుడనే బ్రిటిష్ వాళ్ళని చంపేస్తారు. ఎప్పుడో ఒకప్పుడు ఇప్పుడు చావడం కంటే ఎప్పుడో ఒకప్పుడు చావడం మేలు. అప్పుడు తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఒప్పుకుంటాడు. ఇట్లా ఢిల్లీలో ఈ బక్త్ ఖాన్ అనే అతను ఆ సైన్యాధిపతిగా తీసుకుంటాడు. ఈ ఢిల్లీలో ఇతను కొంతమంది వేరే వేరే చోట్ల నుంచి కూడా రివైల్ చేసినారు. కొన్ని ముఖ్యమైన ప్లేస్లనే చెప్తాను. ఈ ఢిల్లీలో ఈ బక్త్ ఖాన్ అనే అతను సైన్యాధిపతిగా చూసుకుంటాడు. ఢిల్లీలో రివోల్ట్ అనేది చేస్తాడు. కాన్పూర్ లో నానా సాహెబ్ అంటే అప్పుడు డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ అని ఒకటి కూడా చేస్తారు. డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ అంటే కొడుకు లేకుండా చనిపోయిన రాజు ఒక సామ్రాజ్యం మా కిందికి వస్తుంది. ఇందులో దత్తత అనేది చెల్లదు అని చెప్పేసి ఉంటది. ఇందులో ఈ నానా సాహెబ్ అనేది పిష్వా బాజీరావు 2 ఒక ఇది అడాప్టెడ్ సన్. ఈ అడాప్టెడ్ సన్ చెల్లకపోవడంతో వాళ్ళ రాజ్యాన్ని తీసుకుంటారు. ఈ ఆక్రమణను తట్టుకోలేక నానా సాహెబ్ అనేది కాన్పూర్ లో అనేది రివోల్ట్ అనేది చేస్తాడు. ఆ తర్వాత బేగం హర్షరత్ మహల్ అనేది లక్నోలో చేస్తుంది.
ఎందుకంటే అక్కడ ట్యాక్సులు పెంచడంతో ఈమె వీళ్ళ సామ్రాజ్యం కట్టకపోవడంతో తన భర్తని యుద్ధం చేయమని చెప్పేసి అంటుంది. తన భర్త యుద్ధంలో ఓడిపోయి చనిపోతాడు. ఆ తర్వాత తన కొడుకును కూడా పంపిస్తుంది. తన కొడుకు కూడా చనిపోతారు. కొడుకు కూడా చనిపోయిన తర్వాత ఈమె సిపాయిస్‌ని కొంతమంది తీసుకొని ఒక సైన్యంలాగా చేసి లక్నోలోనే పోరాటం చేసి లక్నోలో బ్రిటిష్ ఆఫీసర్లందరినీ తరిమి కొట్టి లక్నోను ఆక్రమించుకుంటుంది. ఆ తర్వాత ఝాన్సీలో తాత్యా తోపే ఇంకా రాణి లక్ష్మీబాయి ఈ ఇద్దరు కలిసి పోరాడతారు. ఈ నానా సాహెబ్, తాత్యా తోపే, రాణి లక్ష్మీబాయి ఈ ముగ్గురు కలిసి అనేది రివోల్ట్ అనేది చేస్తారు. ఝాన్సీలో తాత్యా తోపే ఇంకా రాణి లక్ష్మీబాయి అనేది చేస్తారు. ఈ రాణి లక్ష్మీబాయి ఎందుకు చేస్తుందంటే తన తన భర్త తను పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త చనిపోతాడు. వాళ్ళకి పిల్లలు లేకుండా చనిపోవడంతో తను ఒక కొడుకుని దత్తత తీసుకొని తనే రాజు అని చెప్పేసి ప్రకటిస్తుంది. అప్పుడు డాల్హౌసీ చేసిన డాక్ట్రైన్ ఆఫ్ లార్డ్స్ ప్రకారం ఝాన్సీని ఆక్రమించుకుంటారు. దీంతో ఆ ఝాన్సీ లక్ష్మీ బాయ్ అనేది రివోల్ట్ అనేది చేస్తుంది. తాత్యా తోపే ఎందుకు రివోల్ట్ చేసినాడంటే ఇతను కూడా ఒక సిపాయి. ఆ తర్వాత బీహార్‌లో కున్వర్ సింగ్ ఎందుకంటే ఇతను ఒక జమీందారు. తన పదవి పోయిందన్న కోపంతో ఇతను కూడా బీహార్‌లోనే రివోల్ట్ చేసి ఆక్రమించుకుంటాడు. ఇట్లా కొన్ని చోట్ల అనేది ఆక్రమించుకుంటారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళని ఫైట్ బ్యాక్ చేస్తారు. అంటే యూరోప్ నుంచి తన దగ్గర ఉన్న కొత్త సైన్యాన్ని దింపి వాళ్ళు రెబెల్స్ ఫోర్సెస్ ఆక్రమించుకున్న చోట్ల ప్రతి ఒక్కటి మళ్ళీ వీళ్ళు తిరిగి తీసుకుంటారు. ఈ తిరిగి తీసుకోవడంతో ఈ ఈ రివోల్ట్ అనేది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయింది. కానీ అంటే మనం బ్రిటిష్ వాళ్ళని ఎదిరించగలము అని చెప్పేసి ప్రజల్లో ఒక ధైర్యాన్ని అనేది నింపింది. ఆ తర్వాత వచ్చేసి నేషనల్ మూవ్‌మెంట్. అంటే ఈ నేషనల్ మూవ్‌మెంట్‌లో కొంతమంది అంటే ఈ నేషనల్ మూవ్‌మెంట్‌లో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చేసిన పనులకి కోపంతో కొంతమంది అనేది బ్రిటిష్ వాళ్ళని చంపేసి ఈ రాజ్యాన్ని మనమే ఆక్రమించుకుందాం అనుకుంటారు. ఇంకొంతమంది వచ్చేసి శాంతంగా వాళ్ళతో మాట్లాడి ఇప్పించుకుందాము. అంటే శాంతంగా ఉండి మన మన రాజ్యాన్ని మన దేశాన్ని మనం తిరిగి తీసుకుందామని అంటారు. ఆ తర్వాత అందులో గాంధీ, నెహ్రూ, లాలా లజపతి రాయ్, ఈ ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి వాళ్ళందరూ కలిసి అంటే వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే వీళ్ళందరూ ఎట్లా అంటే శాంతంగా ఉండి వాళ్ళ దగ్గర నుంచి ఈ రాజ్యాన్ని రాక్కోవాలి అనుకుంటారు. దాంతో కొంత క్విట్ ఇండియా మూవ్‌మెంట్ అనేది చేస్తారు. ఆ తర్వాత అనేది ఉప్పు సత్యాగ్రహ మూవ్‌మెంట్ అనేది కూడా చేస్తారు. ఇట్లా కొన్ని మూవ్‌మెంట్స్ అనేది చేస్తారు. ఆ తర్వాత సుభాష్ చంద్ర బోస్ అనే అతను అంటే ఇతను ఏం చేయాలనుకుంటారంటే బ్రిటిష్ వాళ్ళని చంపేసి మన రాజ్యాన్ని మనం తిరిగి తెచ్చుకుందాము అని ఉంటాడు. అతను ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేసి ఆ సైన్యంతో పోరాడతాడు. ఇతననేది స్వాతంత్రం వచ్చిన తర్వాత సుభాష్ చంద్రబోస్ అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఉన్న రామయ్య అనేది అంటే సుభాష్ చంద్రబోస్‌ని అంటే సుభాష్ చంద్రబోస్‌ని విమర్శిస్తూ ఉంటారు. అంటే అట్లా కొట్లాడడం వద్దు మనం శాంతంగా ఉందాము అని చెప్పేసి వీళ్ళిద్దరు అంటే సుభాష్ చంద్రబోస్ వీళ్ళతో కలవడానికి ఇష్టపడడు. ఆ తర్వాత భగత్ సింగ్ అనే అతను ఒక ఊరికి చెందినవాడు. ఆ ఊర్లో వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఉంటారు. అందరూ కలిసి ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళని దాడి చేసి ఆ ఊరు మొత్తాన్ని నాశనం చేస్తాడు. వాళ్ళ అమ్మ నాన్నని కూడా చంపేస్తారు. దీంతో ఈ భగత్ సింగ్ అనేది కోపం వచ్చి తను పెద్ద అయిన తర్వాత తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి చంపిన బ్రిటిష్ ఆఫీసర్ ని చంపాలని చెప్పేసి ఒక మీటింగ్ వస్తాడు ఆ బ్రిటిష్ ఆఫీసర్ అనేది. వచ్చిన బ్రిటిష్ ఆఫీసర్ ని చంపేస్తారు. దాంతో భగత్ సింగ్ తన స్నేహితుల్ని పట్టుకొని ఊరి తీసి చంపేస్తారు. ఈ తర్వాత ఈ ఉప్పు సత్యాగ్రహ, క్విట్ ఇండియా ఇట్లాంటి మూవ్‌మెంట్ల వల్ల చాలా చోట్ల నుంచి ఈ రెబెల్ ఫోర్స్ ఈ వాళ్ళని మీరొద్దు అని చెప్పేసి ఫోర్స్ చేయడంతో బ్రిటిష్ వాళ్ళనేది మనం స్వాతంత్రం ఇచ్చేద్దాం అని చెప్పేసి స్వాతంత్రం ఇస్తారు.
అప్పుడు మనకి ఆ 1947లో మనకనేది స్వాతంత్రం ఆగస్ట్ 15 1947లో మనకు స్వాతంత్రం అనేది వస్తది. నా పేరు శ్రీచరణ్. నేను ఏపీ మోడల్ స్కూల్ తాడిపత్రిలో చదువుతున్నాను. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు 30 డిసెంబర్ 30 2025లో ఈ వీడియో అనేది చేసినాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఏమన్నా కరెక్షన్ మీకు చేయాలనిపిస్తే నా కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో నేను ఇది ఖచ్చితంగా కరెక్షన్ అనేది చేస్తాను. థ్యాంక్ యూ.